నా పేరు గోపి, మీరు చూస్తున్న ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. వీడియో టాపిక్ వచ్చేసరికి ఏం లేదంటే సో సగం రోజులైతే అయిపోయినాయి మన కోల్కి వచ్చేసరికి. సో 15వ తారీఖున అయితే వచ్చే ఇప్పుడు 5వ తారీఖు అనమాట. ఆల్మోస్ట్ 21 రోజు అయితే అయ్యిందనమాట. సో ఈ రోజుతోనే 21 రోజు అయితే అవుద్ది, ఎందుకంటే 31వ తారీఖు కాబట్టి. సో 21 రోజుకి కానీ మన కోళ్ళు ఎంత ఫీడ్ తిన్నాయి, సో ఎన్ని బ్యాగులు తిన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో లాస్ట్ రోజు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దాంతోపాటు మన కోళ్ళు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఫీడ్ వచ్చేసరికి టెస్ట్ రూపంలో పక్కన రాస్తాను, ఎంత ఫీడ్ తిన్నాయి, ఒక్కొక్క కోడి ఎంత అనేది కూడా అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన కోళ్ళు చూపిస్తాను. సో 21 డేకి వచ్చేసరికి మనకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో కోడి ఇంకా వెయిట్ అయితే వేయలేదనమాట. సో యాక్చువల్లీ వెయిట్ వేసి వీడియో తీద్దాం అనుకున్నాం. సో వెయిట్ మెషిన్ అయితే బుక్ చేశాను కానీ ఇంకా రాలేదు. సో వెయిట్ మెషిన్ మేబీ వచ్చిన తర్వాత వెయిట్ అయితే వేద్దాం. సో ఈ వారంలో వచ్చేస్తుంది, మేబీ 29ని వేద్దాం, ఎంత వెయిట్ వస్తుందని చూద్దాం. సో ప్రెజెంట్ అయితే మన కోళ్ళకి ఎన్ని బ్యాగులు ఫీడ్ తిన్నాయనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ కోళ్ళు చూసారు కదా. సో మీరు కోళ్ళు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ బ్యాచ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం ముందు. సో లాస్ట్ టైం మీరు చూసుకున్నట్టయితే మనం ఎన్ని బ్యాగులు చెప్పాం. సో 26 బ్యాగులు అయితే తెచ్చుకొని బిల్లులతో సహా ఎంత ఫీడ్ పెరిగింది అనేది చెప్పాను కదా. సో అప్పుడైతే మనకైతే సో లోకల్ ఫీడ్ వాడట్లేదు అనేసి ఒకరైతే కామెంట్ చేశారనమాట. సో వాడుతున్నాను, సో నేను ఆ ఫీడే వాడుతున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ చిన్నపిల్లలప్పుడు విమల అనేది ఒక 30 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. 30. సో 26 వరకు మీకు చెప్పాను, మళ్ళీ 4 బ్యాగ్స్ అయితే తెచ్చాను. సో ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు అది చిన్నగా ఉంటుంది కాబట్టి ఫీ స్టార్టర్ అయితే తీసుకున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ పిల్ల ఫ్రీగా తినగలదనమాట. సో మనం న్యాచురల్ తీసుకునేది ఏంటంటే ఒక జొన్న పొరుగులు పెద్దవి ఏమైనా వచ్చినా సరే అప్పుడు చిన్నపిల్లప్పుడు తినలేము అనమాట. సో అందువల్ల నేనైతే అదే తీసుకున్నాను. సో ఆ తర్వాత 30 బ్యాగులు కూడా ఇప్పుడు మనమైతే కోళ్ళు వచ్చి 60 బ్యాగులు అయితే తిన్నాయి. సో 60 బ్యాగులు గాను ఒక పిల్ల వచ్చి కేజీ అయితే తినేసింది అనమాట ఇప్పుడు దాకా ఫీడ్. సో ఎప్పుడైనా కోడి ఏంటంటే 20 రోజులు కేజీ తిన్నదంటే మిగతా ఉన్న 20 రోజులకి మినిమం 3 కేజీలు తింటుంది అనమాట. అంటే చూసుకోండి, కేజీ తిన్నప్పటికి ఇంకా 2 రెట్లు ఎక్స్ట్రా, అంటే 3 కేజీ మిగతా ఉన్న 20 రోజులు ఎక్కువ ఫీడ్ తింటుంది అనమాట. అక్కడి నుండి మనం బడ్జెట్ చూసుకోవాలి. సో ఎవరైనా ఓన్గా వేసేవారు అయితే మటుకు సో ఖచ్చితంగా స్టార్టింగ్ అయితే మనకి తక్కువ ఫీడ్ తింటుంది. స్టార్టింగ్ ఈజీగా మెయింటెనెన్స్ చేసేవచ్చు అనమాట. సో లాంగ్ రన్లో ఇక్కడ నుండి మనకి కోడ్ అనేది ఎక్కువ ఫీడ్ తినడం జరుగుతుంది. ఫీడ్ ఎక్కువ తిని వేగంగా పెరగడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుండి మనకి ఎక్కువ బ్యాగులు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 60 బ్యాగులు అయిపోయినాయి అంటే ఇంకా దాదాపు ఎలా లేదన్నా సరే 220 బ్యాగులు అయితే మనం వాడాలి టోటల్గా. సో దాంట్లో 60 బ్యాగులు వాడిస్తామంటే ఇంకా 160 బ్యాగుల దాకా అయితే వాడాలి. 160 బ్యాగుల దాకా అయితే ఆల్మోస్ట్ వాడాలన్నమాట. సో ఇక్కడ నుండి ఈ 20 రోజుల్లో 120 బ్యాగులు అయితే మనం వాడాలి కూడా. అప్పుడు మనం అనుకున్న వెయిట్ సో 2.3, 2.4 ఈ విధంగా రావచ్చు అనమాట. అంత ఫీడ్ తింటేనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయనేది. ఇప్పుడు దాకా మనకు ఒక్కొక్క కోడి వచ్చి ఆల్మోస్ట్ కేజీ తినేసింది అనమాట. సో ఎంత వెయిట్ వస్తుంది అనేది వెయిట్ అయితే వేయలేదు. సో ఆ వెయిట్ మెషిన్ అయితే బుక్ చేస్తాను. సో వెయిట్ వచ్చిన తర్వాత మనం అయితే మిగతా ఉన్న వెయిట్ అయితే వేసుకుందాం. 29 అయితే వేసుకుందాం అనుకున్నాం కదా. సో ఆ వేసిన తర్వాత టోటల్గా మన కోడి ఎంత వెయిట్ వచ్చిందని అప్పుడైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సో మీకైతే ఒక అనుభవం అయితే వస్తుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.